2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య మెడిటేషన్ 19th ఎపిసోడ్. ప్లాసిబో ఎఫెక్ట్ అనేది అసలు ఏ విధంగా పనిచేస్తుంది? అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఓకే. మన శరీరం కూడా దానికి తగ్గట్టు అసలు ఎలా యాక్టివేట్ అవుతుంది? ఎలా పనిచేస్తుంది? ఏమేం జరుగుతాయి అసలు? ఏదనుకుంటే అది నిజంగానే జరుగుతుందా? చాలా ఇంపార్టెంట్ ఇది మనం అర్థం చేసుకోవడానికి. బికాస్ చాలామంది ఎవరో ట్రీట్మెంట్ చేస్తారు అనుకుంటారు. ట్రీట్మెంట్ బాడీ చేసుకుంటుంది, మనకి దానికి తగ్గట్టుగా ఫ్యాక్టర్స్ ఇవ్వాలి అంటారు. ఇప్పుడు నా చెయ్యికి దెబ్బ తగిలితే దాన్ని 4 రోజులు పక్కన పడేస్తే దానికి తెలుసు ఎలా మానుకోవాలో, కొంచెం కట్టుకట్టి డిస్టర్బ్ చేయకుండా ఉంటే. అదే దాని మీద మళ్ళీ మళ్ళీ కొడుతున్నామంటే మానదు. శరీరానికి తెలుసు ఏం చెయ్యాలో, మనసుకు తెలుసు ఎలా బయటపడాలో. ఈ తెలిసిన దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ మైండ్ని అడ్డుపెట్టి వాళ్ళు ఏదో ప్లాన్ చేసేసి ఆపుతుంటారు. ప్లసీబో ఎఫెక్ట్లో మన బాడీని మనం నిజంగా హీల్ అవ్వడానికి కానీ, డబ్బులు సంపాదించడానికి కానీ, ఏదైనా సరే నమ్మి దాని మీద వదిలిపెడితే అది చేసుకుంటుంది. కొంతమందికి ఆ నమ్మకం కుదరక ఎవరన్నా ఏం కాదండి తగ్గిపోతుంది అని ఎవరన్నా స్వామీజీ చెప్పినా, లేకపోతే డాక్టర్ ఏదో ట్యాబ్లెట్ చాలా మస్తు పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఇది వేసుకుంటే నీ నొప్పులన్నీ తగ్గిపోతాయి అంటే, వాళ్ళ బాడీలో ఒక నమ్మకము తయారైన రోజున నిజంగా కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఈ ప్లసీబో ఎఫెక్ట్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనికి డ్యూయల్ నేచర్ ఆఫ్ పెయిన్ అని, నొప్పికి 2 రకాల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, నేచర్స్ ఉంటాయి. అందులో ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు ఆర్ మోటివేటెడ్గా ఉన్నప్పుడు, మీరు ఆర్మీలో చూడండి, వార్కి వెళ్తారు, వాళ్ళు బుల్లెట్లు తగులుతాయి, కింద పడతారు, గీరుకుంటారు, అయినా దేశం కోసం అనే ఒక ఎమోషన్లో దే విల్ వర్క్ హార్డర్. అదే మామూలుగా ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకున్నా తప్పించిపోతాం. ఓకే, దట్స్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ పెయిన్. ఆనందంగా ఉన్న రోజున, నమ్మిన రోజున, ఎమోషన్స్ హై ఉన్న రోజున నీ శరీరం ఎంతటిదైనా తీసుకోగలదు, నీ దగ్గరికి తీసుకురాగలదు. ఎప్పుడైతే మనం నమ్మలేమో, అయ్యో వద్దు, అయ్యో వద్దు, వద్దు వద్దు అని లైఫ్ని ఆపుతూ ఉంటాము, ఏమవుతుందో అని కంగారు పడుతుంటాము, నిజంగా లైఫ్ మనతో ఆడుకుంటుంది గేమ్. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుని నిన్ను నమ్మించగలిగే ఫ్యాక్టర్స్ ఏంటి అవి దగ్గర పెట్టుకుంటే, మన మైండ్ నమ్మిన రోజున, ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ మైండ్ ఓవర్ మ్యాటర్. నీ నిజ జీవితంలో ఏది రావాలన్నా మైండ్ కరెక్ట్గా దాన్ని సింక్ చేసుకునే లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా లైఫ్లోకి ముందుకు వస్తుంది. ఇది ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ప్రయత్నము చెయ్యాలి, కొన్ని నమ్మి వెళ్ళాలి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయాలి. ఎవ్రీడే నేను 7:05కి నా చేతిలో కాఫీ కప్తో ఉండి నేను ఒక అద్భుతమైన సిచ్యువేషన్ ఊహించుకుంటే అది నా లైఫ్లో జరుగుతుంది అని గనక మన మైండ్ని నమ్మిస్తే, మన మైండ్ విల్ జనరేట్ దోస్ ప్యాటర్న్స్ అండ్ నిజంగా జరుగుతుంది. ఇది కొన్ని విషయాలకి వర్తిస్తుంది కంపల్సరీ, కొన్నిటికి వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్, పెథలాజికల్లీ లోపల ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, ఆ డిసీజ్కి తగ్గ మందులు ఇస్తూ నీ పాజిటివ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మైండ్ హెల్ప్ చేస్తుంది. మందులే వాడకుండా మానిపోవాలి అని అనుకోకుండా దానికి తగ్గ హెల్ప్ చేయాలి. దోస్ ఆర్ కాల్డ్ ప్రో ప్లసీబో ఫ్యాక్టర్స్. నన్ను ప్లసీబో ఒక 100 సార్లు చెప్తాను నమ్ము అని, బట్ ఆ నమ్మించగలిగే ఫ్యాక్టర్స్కి తోడు రావాలి ఏవైనా. సో ప్రో ప్లసీబో ఎఫెక్ట్కి నేను నమ్మిన విషయాన్ని ఇంకా నన్ను ఆ నమ్మకం దృఢపరచడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ని మనం యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ యాంటీ ప్లసీబో ఫ్యాక్టర్స్, లైక్ నేను నమ్ముతున్నాను కానీ దానికి అడ్డుపడేటట్టు అన్నీ నాకు రాంగ్ సన్నివేశాలే కనిపిస్తూ ఉంటే ఆ ప్లసీబో పనిచేయదు. ఓకే, నేను నమ్మకమైన మంచి మెడిసిన్ వాడు అని ఇచ్చిన తర్వాత పక్కన ఎవరైనా నొప్పితో ఉన్నారనుకో, నమ్మదు మైండ్. సో యాంటీ ప్లసీబో ఫ్యాక్టర్స్ని తీసేసి ప్రో ప్లసీబో ఫ్యాక్టర్స్ని పెంచితే ప్లసీబో ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ మైండ్లో ఉన్నది మ్యాటర్గా మన లైఫ్లోకి వస్తుంది. ఓకే, సో ఇది ద బేసిక్ లైన్ ఆఫ్ ఇట్. అయితే నమ్మిందంతా జరుగుతుందా, మనం నమ్మితే అవుతుందా అని చాలామందికి ఉంటుంది. అవుతుంది ఎట్ 3-4 ప్లేన్స్. ఫస్ట్ ఫిజికల్ ప్లేన్లో నొప్పి, నిజంగా నేను దేశం కోసం పోరాడుతున్నాను అన్నప్పుడు ఆ ఎమోషన్లో బుల్లెట్లు దిగినా వార్లో పరిగెడతాం. ఓకే, ఎందుకు? నేను నమ్మానది ఎంత అంటే నా దేశం నాకు ముఖ్యం అనే ఒక ఎమోషన్లో. ఓకే, సెకండ్ వచ్చేసి, మన ఎప్పుడైనా ఎమోషన్స్ని మన బాడీలో ఎక్కడ డిపాజిట్ అవుతున్నాయి చూసుకోవాలి.
దేర్ ఆర్ వేరియస్ సెంటర్స్ మన బ్రెయిన్ లోపల హార్మోనల్ సెంటర్స్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, బ్రెయిన్ లోపల ఉండే లింబిక్ సిస్టమ్ కానీ, లేకపోతే మన చక్రా జోన్స్ కానీ, దానితో పాటు అసోసియేటెడ్ ఇప్పుడు మనకి కౌళ్ళ సూర్య సాధనలో విశుద్ధకి సంబంధించిన 3 మినీ చక్రాస్ చెప్తున్నాం. ఆ మినీ చక్రాస్ యొక్క అనుసంధానం కానీ, ఇలా చాలా రకాల ఫ్యాక్టర్స్ మనని ఈ ప్లసీబోని నమ్మించకుండా ఆపుతుంటాయి కొన్ని బ్లాక్ అయితే. సో ఆ ప్లసీబో ఎఫెక్ట్ బాగా పనిచేయాలి, నమ్మింది జరగాలి అంటే ఈ ఏరియాస్లో కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనం నమ్ముతాం కూడా. న్యాచురల్గా కూడా ఇప్పుడు ఎవరికైనా నీకు 10 లక్షల జీతం వస్తుంది లేరా నెలకి అన్నామనుకో, 10,000లో ఉన్న నాకెక్కడొస్తుంది 10 లక్షలు అని ముందే ఆపేస్తుంది. అవును భయ్ అనుకోవడం తప్పేంటి అనే ధైర్యం రానివ్వదు. సో దట్ స్టాప్స్. అలా ఆగినప్పుడు మనకి ప్లసీబో ఎఫెక్ట్లో వస్తుంది అని నమ్మించగలిగే ప్రో ఫ్యాక్టర్స్ మనం యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వైపుకు ఆలోచిస్తాడు, ఆపర్చునిటీస్ తగులుతాయి. చిన్న చిన్న విషయాలు ఇలా ఆలోచించారంటే ఇన్ని రోజులు ఇలా ఆలోచించుంటే ఎంత బాగుండేది అని తెలుస్తుంది. నేను ఎప్పుడు అంటుంటా మాట, ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ చేస్తామో ప్లసీబో లాగా మనకు అక్కడ దేవత ఆవిష్కరిస్తుంది. అప్పటిదాకా గాజు పెంకు ఉండింది, అప్పటిదాకా టంగ్స్టన్ ఫిలమెంట్ ఉండింది, అప్పటిదాకా బెకలైట్ ఉండింది. ఈ 3 జాయిన్ అవుతే బల్బ్ వస్తుంది అని వెలుగుతుంది. ఓకే, సో దట్స్ ద హోల్ పాయింట్. దట్ నువ్వు ప్లసీబోలో నువ్వు నమ్మి కరెక్ట్గా దాని మీద ఫోకస్ పెడితే ఇవన్నీ జాయిన్ అవుతాయి. ప్రొవైడెడ్ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మూఢత్వంలోకి వెళ్ళినంత మాత్రాన మీకు జరిగిపోతాయి అనుకోదు. మూఢత్వం పక్కన పెట్టి దానికి ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై లా ఆఫ్ యాక్షన్. నేను దాని వైపుగా అడుగులు వేస్తున్నానా? నాకు చాలామంది మదర్ సజెషన్స్కి వీటికి వచ్చినప్పుడు విజయవాడ ఎట్లా వెళ్ళాలి సార్ అంటే, ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలండి అన్నాం అనుకో, ఓకే థ్యాంక్ యూ అండి అని ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళడు. ఎంతసేపు ట్రై చేసినా ఎంత సిన్సియర్గా ఉన్నా వెళ్ళడు కంప్లీట్గా. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేస్తే మూఢత్వంలోకి వెళ్లకుండా దీన్ని ఎలా నేను నా లైఫ్కి అనుసంధానం చేసుకోవాలి అని వెళ్ళిన రోజున లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ప్లసీబో ఎఫెక్ట్ అంత బాగా పనిచేస్తుంది. ప్లసీబో ఎఫెక్ట్ లోపలికి ఎక్కాలంటే చేంజ్ యువర్ డిఎన్ఏ, చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్, చేంజ్ యువర్ చక్రాస్, చేంజ్ యువర్ ఎనర్జీ జోన్, చేంజ్ యువర్ లింబిక్ సిస్టమ్. హ్యాక్ చేసేయాలి ఆ లింబిక్ సిస్టమ్ని. అమిగ్డలా నోరు మూయించాలి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అదే అమిగ్డలా నోరు ముహించాలంటే ఎట్లా సార్? అమిగ్డలా నోరు మూయించాలంటే దెర్ ఆర్ సర్టన్ ఎక్సర్సైజెస్. వన్ థింగ్, స్టే ఇన్ ద ప్రజెంట్. రైట్ నౌ నేనేం చేయగలను? ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే, నా ముందున్న వాడు నాకు బుల్లెట్లు కొడుతున్నాడుగా, ముందు వీడి టార్గెట్. యుద్ధం గెలుస్తాననే సెకండరీ. సో రైట్ నౌ నేనేం చేయగలను? ఓకే, నువ్వు 100 రన్లు కొట్టాలన్నా ఈ బాల్ ఎలా ఆడతాను అనేది ఇంపార్టెంట్. సో రైట్ నౌలో ఉంటే లింబిక్ సిస్టమ్ ఆగుతుంది. సెకండ్, బ్రీద్. ఎంత డీప్గా బ్రీద్ చేయగలవో, ఎంత స్లోగా బ్రీద్ని అసెస్ చేసినప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ బ్రీదింగ్ ఈజ్ రిథమ్. నువ్వు 4 లోపల తీసుకుంటే 2 బయటకు, 4 లోపల తీసుకుంటే 2 బయటకని రిథమ్ పట్టుకోవాలి. రిథమ్ ఆఫ్ బ్రీదింగ్ నీ మొత్తం లైఫ్ సిస్టమ్ని మారుస్తుంది అంటారు. సో అమిగ్డలాని హ్యాక్ చేసేయచ్చు. థర్డ్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఫియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆ ఫియర్ని చిన్నది చేసేయాలి. ఎందుకు రాదు బాస్ నాకు 10 లక్షలు, ఎందుకు రాదు బాస్ నాకు సక్సెస్ అని చిన్నది చేసేయాలి. వీడు కూడా సక్సెస్ గురించి చెప్తున్నాను, నేను చెప్తాను, నేను ఎదుగుతాను అనే ఒక ధైర్యం రావాలంటే ఫియర్ని తగ్గించేసుకోవాలి. ఇది చేస్తే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. వేర్ ఆర్ కౌళ్ళ సూర్య సాధనలో బోలెడంతా డీటెయిల్గా చెప్తాము. అలా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అందులో మనం నేర్పిస్తున్నది త్రిబిందు సాధన, ఓకే, స్వశక్తి సంధాన్, తర్వాత సూర్య శిఖర ధ్యాన, ఇట్లా చాలా చెప్తూ అట్ ద సేమ్ టైం బ్రెయిన్కి సంబంధించిన కూడా మనం నేర్పిస్తాం క్లాస్లో. సార్ చాలామంది కౌళ్ళ సూర్య సాధన కోసం అని చెప్పి క్లాస్ అటెండ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యా ప్రతి ఒక్కరికి కావాలండి, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ 3 కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కౌళ్ళ సూర్య సాధన అనేది ఖచ్చితంగా ఒక మెడిసినే, నో డౌట్. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? బ్యాచ్ మనకి March 1st నుంచి స్టార్ట్ అవుతుంది. 1st to 5th ఆన్లైన్ 5 days కోర్స్ ఉంటుంది. ఈ 5 daysలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 27th బిఫోరే
మనకి ఫిబ్రవరి 27th లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంతమంది అయిపోయాక ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఇట్లా అడుగుతున్నారు. అలా పాయింట్లెస్ అండి. అలా జాయిన్ అయినా వేస్ట్. కొంచెం అడ్వాన్స్డ్గా డెసిషన్ తీసుకుని జాయిన్ అయ్యి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుని జాయిన్ అయితే 27th లోపలే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాము. సో బిఫోర్ 27th జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాస్ స్టార్ట్ అయ్యాక దాని తర్వాత మళ్ళీ మేము జాయిన్ అవుతామంటే అసలు విన్నా అర్థం కాదు. అందుకని అందులోనూ స్పిరిచువల్ క్లాసెస్కి ప్రోయాక్టివ్నెస్, నేను చేస్తాను అనే ఒక ఆత్రము, ఆ జిజ్ఞాస ఉండాలి. అలా చేయగలిగినప్పుడే బాగుంటుంది. సో 27th ఫిబ్రవరి బిఫోర్ ఎవరైనా కౌళ్ళ సూర్య సాధన జాయిన్ అవ్వాలంటే March 1st to 5th 5 days మార్నింగ్ 6 to 7 1 hour ఆన్లైన్లోనే మీ ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఇలాంటి సాధన అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.